సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. మీడియాని ఇలా ప్రైజులు ఇవ్వం, ఆరుగురిని సెలెక్ట్ చేసి ఆరుగురికి సినిమా ఛాన్సులు ఇస్తాం అని ముందర అనౌన్స్ చేశారు. వాళ్ళు చేసి దానికి జేవి సోమయాజులు గారు, ఎండమూరి వీరైన జడ్జిలు అప్పటికి నాకు గుర్తు. మేము మా తల్లావజ్జుల సుందరం డైరెక్ట్ చేసిన దొంగల బండిని శంకరమంది పార్థసారథి గారు రాసింది, అది వేసాము. దాంట్లో నన్ను ఆరుగురిలో నేను ఒకరిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి అప్పుడే కర్తవ్యం డైరెక్టర్ మోహన్ గాంధీ గారు విజయశాంతి ఆయన ప్రాణదాతని నాగేశ్వరరావు గారితో సినిమా చేస్తున్నారు గుడ్లవల్లియర్లో. దాంట్లో కామెడీ ట్రాక్లో బ్రహ్మానందం మామగారిలో నన్ను పెట్టి నేను ఒక 4-5 రోజులు సెలవు పెట్టుకోగలవా అది అన్నారు. పర్లేదు సార్, కింద మీద పడతాను ఇది అంటే అన్నప్పుడు పరచూరి వెంకటేశ్వరరావు రికమెండ్ చేసి తీసుకెళ్ళి నాకు ఆ వేషం ఇచ్చాడు. ఆ వేషంలో పెద్ద సినిమా హిట్ అవ్వకపోయినా పెద్దవాళ్ళందరితో పరిచయం అయింది. పెద్దవాళ్ళ ముందర వీడెవడో టిపికల్గా ఉన్నాడరా, బాగా చేస్తున్నాడరా అనిపించుకుని దానివల్ల నాకు ఇంకో 50 సినిమాలు వచ్చాయి. కాకుంటే ఒక మామగారిగా అంటే పెద్ద రోలే ప్లే చేశారు అక్కడ మీరు. పెద్ద రోలు బ్రహ్మానందం మామగారు. అవును కదా, కాంబినేషన్ నేను బ్రహ్మానందం బాబు మోహన్ ముగ్గురు కాంబినేషన్ బ్యూటిఫుల్. అంటే మా నాటకంలో కాన్సెప్ట్ సీనే తీసుకుని పరచూరి వెంకటేశ్వరరావు దాన్ని స్క్రీన్కి మోల్డ్ చేశాడు. మా రైటర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఆయన చేశాడు. ఆ విధంగా మోహన్ గాంధీ గారు పరిచయం అయ్యారు. దాంతో ఆ సినిమాలు ప్లస్ నాగేశ్వరరావు గారితో ఆ నాటకానికి బి గోపాల్ గారు అని చాలా ఫేమస్ డైరెక్టర్, పేరు వినే ఉంటాను. ఆయన అప్పుడు నాగార్జున ఫస్ట్ పిక్చరు సెకండ్ పిక్చరు విషి అని దాంట్లో డిఫెన్స్ లాయర్ వేషానికి నన్ను స్టేజ్ మీద చూసి సెలెక్ట్ చేశారు బి గోపాల్ గారు, డిఫెన్స్ లాయర్. నాకు దాంట్లో మంచి తమాషా అనుభవం ఏంటంటే ఆయన స్క్రిప్ట్ ఇచ్చారు. స్క్రిప్ట్ ఇస్తే నేను నాటకం పోర్షన్లో తెల్లగైతే మీద రాసేసుకుంటున్నాను, కంఠస్థం పెట్టేద్దామని. అలవాటు కదా, అక్కడికి వెళ్ళినా బుద్ధి పోదు కదా. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఎంతవరకు వచ్చిందండి పోర్షన్, కొత్త వాళ్ళని కొంచెం అడవడి చేస్తారు కదా వాళ్ళు, ఎంతవరకు వచ్చిందండి మీకు పోర్షన్ అంటే ఇదో రాసుకుంటున్నానండి, రెడీ అయిపోతానండి. మళ్ళీ ఇది కాసేపటికి ఉండి వచ్చి ఎంతవరకు వచ్చిందండి అంటూ ఉండేవాడు. మొత్తానికి కంఠస్థం పెట్టేశానండి అంతాను చేసి. ఆ జయసుధ గారి డైలాగ్ మీరు చెప్పండి, మాకు ఫస్ట్ డైలాగ్ చెప్తే కానీ సెకండ్ డైలాగ్ రాదు అంటే నేను ఆవిడ ఏదో మర్డర్ జరిగిందని, ఆవిడ జైలు సూపరింటెండెంట్, మర్డర్ జరిగిందంటే డ్యూటీలో ఉండగా అక్కడి నుంచి వచ్చేస్తే నేను డిఫెన్స్ లాయర్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆవిడ్ని మీరు డ్యూటీ చేస్తూ ఎలా ఎందుకు వచ్చారని అడిగితే గజేంద్రుడు ప్రాణ సంరక్షార్థం విష్ణుమూర్తి ఎందుకు వచ్చాడు, నేను అలా వచ్చాను ఆవిడ డైలాగ్. అదైన వెంటనే కోర్టులో భగవంతుడు ప్రసక్తి అనవసరం అంటే నేను ఈ అసిస్టెంట్ డైరెక్టర్ని చదవమన్నాను. ఆవిడ డైలాగు గజేంద్రుడు ప్రాణ సంరక్షార్థం, నోరు తిరగటం లేదు ఆయనకి, చూసుకోండి అని వెళ్ళిపోతున్నాడు. ఇది గోపాల్ గారు చూశారు, చూసి వీడు ఏదో ఇబ్బంది పెడుతున్నాడు కొత్త కుర్రాడిని అని చెప్పి వచ్చి ఏంటండి ప్రాబ్లం అని. అప్పుడు చెప్పకూడదని కూడా నాకు తెలియదు, ఇలాంటి చెప్పకూడదు అంటే చెప్పేశా. చెప్తే వాడిని పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి ఇది ఆ డైలాగ్, ఆ జైసు డైలాగ్ తర్వాత డైలాగ్ ఏం చెప్తారు అంటే నాకు పని ఉందండి, పని లేదు ఏం లేదు, డైలాగ్ చెప్పు. కొత్త కుర్రాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి, మనం అది నేర్చుకో. ఆ తర్వాత అతను మంచి పెద్ద డైరెక్టర్ అయ్యాడు, అసిస్టెంట్ డైరెక్టర్. జొన్నలగడ్డ శ్రీనివాస్ పేరు మర్చిపోయాను, సరిగ్గా గుర్తులేదు. అతను నన్ను 4-5 పిక్చర్లు వేషాలు ఇచ్చి అప్పుడు చెప్తూ ఉండేవాడు అందరికి. ఫస్ట్ డైరెక్టర్ చేతి తిట్టించింది ఈయన తిట్టించింది నన్ను, అందుకని నేను వేషం ఇస్తున్నాను అనేవాడు. ఈవి సత్యనారాయణ కూడా మా నాటకాలు అలాగే చూసేవాడు. జంజాల్ గారు అసిస్టెంట్ కదా, మమ్మల్ని ప్రాక్టికల్గా చూస్తూ ఉండేవాడు, స్టేజ్ మీద చూస్తూ ఉండేవాడు, స్క్రీన్ మీద చూస్తూ. ఈవి సత్యనారాయణ పిక్చర్లు అన్నీ వేశాను నేను. అలా అదృష్టం బాగుండేది. వీళ్ళు ఏంటంటే స్టూడియో ఇక్కడ కట్టిన వాళ్ళని లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసేవారు. అదే చిన్న చిన్న వేషాలు ఉన్నాయనుకోండి, మెడ్రాస్ నుంచి పిలిపిస్తే వాళ్ళకి లాడ్జింగ్ బోర్జింగు వాళ్ళకి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా. లోకల్ టాలెంట్ కాబట్టి మాకు నాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్, వాళ్ళు ఏమిస్తే జేబు నాటకాలకి ఖర్చు పెట్టేవాళ్ళు. అందుకని మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు, చాలా టెరిఫిక్గా ఎంకరేజ్ చేసేవారు. మీరు చేసినవన్నీ 1 డే రోల్స్ లేకుంటే అప్పటికప్పుడు అయిపోయేలా ఉండేది? ఒక రోజు చేసేసి ఆ టైంలో నేను వచ్చేస్తాను సార్, ఇప్పుడే వస్తాను, బయటికి వెళ్ళొస్తాను. దాసనారాయణరావు గారు సూర్యగాడైన సినిమాలో నేను
ఆయనేమో ప్యూను, మా క్లబ్ సెక్రటరీ నేను. అయితే ఆ రోజు సాయంత్రం అంతా క్లబ్ యానివర్సరీ అంతా ఉపన్యాసం అంతా నాదే, సూర్యగాడి గురించి చెప్తా. సూర్యగాడి సినిమా బాగా హిట్ అయింది. కొడుకు మీద కేసు వేస్తాడు తండ్రి. అంటే నేను ఆఫీస్ నుంచి మూలాలి నుంచి స్కూటర్ వేసుకుని రామానాయుడు గారు 5ంటికి ఆఫీస్ అవుతుందండి. అక్కడి నుంచి 5:45కి వెళ్ళాను. ఏంటి జని ఇప్పుడు వచ్చావు, అంత లైటింగ్ హీటింగ్ అంతా అరేంజ్ చేసేసుకున్నాం, ఇది అది అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతానండి నేను. 5 నిమిషాలా టూ మచ్ లేదండి, 4:30 నిమిషాల్లో అయిపోతానండి. ఈ స్పాంటినిటీ కావాలయ్యా, నువ్వేం కంగారు పడకు, చాలా టైం ఉంది, టిఫిన్ తిని మేకప్ చేయించుకుని ఈ లోపల చాలా షాట్లు ఉన్నాయి, నేను కంగారు పడకు, పోర్షన్ చూసుకో. అంత బాగా ఎంకరేజ్ చేసేవారు అంత సౌహృదయం. ఒకసారి దాసనారాయణ గారికి అందరికీ కాళ్ళకి ఆయన పుట్టినరోజు, ఆయన బాలకృష్ణ గారు పిక్చర్ ఏదో అంటే కాళ్ళకి దండం పెడుతున్నారు. నేను దండం పెట్టకుండా వెళ్ళిపోయా. ఎలా చూశారు, మళ్ళీ వెనక్కి వచ్చి ఎందుకు దండం పెట్టలేదంటే, నాకంటే చిన్నవారండి మీరు, ఆయుష్ క్షీణం, మీకు దండం పెట్టకూడదు. నీ దుంపదగా, నాకంటే పెద్దవాడు అలా కనిపించట్లేదు. ఇవన్నీ చెప్పుకుంటే మధుర స్మృతులమ్మా. నిజంగా నిజంగా. ఓసారి బాబు గారి పిక్చర్లో అది మిస్టర్ పెళ్ళం అయితే నేను సేల్స్ బొంబే నుంచి వస్తాను, సేల్స్ మీద ఉపన్యాసం ఇస్తాను, హీరోయిన్ గాలి తీసేస్తుంది నాకు. అవును, ఆ బోర్డు మీటింగ్లో మీరు అన్ని మాట్లాడతారు సేల్స్ గురించి. ఆ బోర్డు మీటింగ్లో అంతకు ముందు ఏం జరిగిందంటే, మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చి 6వ సీటు దగ్గర మంచినీళ్ళ గ్లాసు మీద మూతలేదు అని కోపడతాడు, ప్యూన్ని పెడతారనమాట. అంటే అన్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేశారు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. చేసి రెడీ 6వ సీట్ నాదే. ఇదంతా చూసిన తర్వాత వెళ్ళి బాబు గారి దగ్గర, ఏంటి అన్నారు. సార్ చిన్న ఆలోచన వచ్చిందండి నాకు అని చెప్పు. ఆ అమ్మాయి నాకు నీళ్లు తాపించింది కదండి, నన్ను నా ప్రపోజల్స్ అన్నిటికీ నో చెప్పి నీళ్లు తాపించింది కదా. ఈ 6వ గ్లాస్ మీద మూత లేదని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఈ గ్లాసులో నీళ్ళు గడగడగడ తాగేస్తా సార్, నీళ్లు తాపించిందని సెన్స్ వస్తుంది సార్, అని చెయ్యాలని ఉందండి అన్న. ఇది చొక్కా మీద పోసుకోకుండా ఉత్తినే మైంలో చేయండి, మైంలో నీళ్ళు తాకండి, గ్లాస్ పుచ్చుకుని మైంలో చేయండి, అలా ఇట్లాగే చేయండి, ఇట్లాగే చేయండి, ఎందుకంటే ఎక్కువ చేయొద్దు, బాగుంది చేయండి. సో సజెషన్స్ కూడా తీసుకునేవాళ్ళు. అంటే రిలవెంట్ అయితే తీసుకుంటారమ్మా, ఏ డైరెక్టర్ అని తీసుకుంటాడు. అవును, ఇర్రిలవెంట్ అయితే వాళ్ళు అంటే డిస్టర్బ్ చేస్తే, సీన్ డిస్టర్బ్ చేయడం కానీ, లేకపోతే ఫర్దర్ సీన్ మనకు తెలియదు, అవును వాళ్ళు డైరెక్టర్ తెలుసు. దీంట్లో సాధక బాధకాలు కూడా ఉన్నాయి. మొన్న ఒక కొత్త డైరెక్టర్ దగ్గర యాక్ట్ చేస్తుంటే నాకు వచ్చినవేవో ఇంప్రూవైజేషన్ చెప్తుంటే ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. చేస్తే లంచ్ వరకు చూశాను, కొన్ని మంచివి పడతాయి, కొన్ని సరైనవి పడవు. మంచిగానే యాక్సెప్ట్ చేయాలి కదా. నాకు కొంచెం బాధేసి లంచ్ టైంలో ఆయన ఫోన్ చేస్తుంటే పక్కకి వెళ్ళి, సార్ నేను క్యారెక్టర్ని అర్థం చేసుకోలేదా, లేకపోతే నేను సరిగ్గా ట్రాక్లో లేనా, నాకు ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు సార్, మీరు చెప్తే నేను సెటరైట్ అవుతానండి అని చాలా పొలైట్గా, సిన్సియర్గా, ఆనెస్ట్గా అడిగితే ఆయన అన్నారు, ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చున్నారండి అక్కడ, మీరు ఏది చెప్తే అది నేను యాక్సెప్ట్ చేస్తే నాకేం సరుకు లేదనుకుంటారు, వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం నుంచి తెచ్చిపోయి చెప్పాడు ఆయన. అంటే ఈ విషయం నాకు చెప్తే, సార్ మీరు చెప్పినట్టు ఇలా చేయమంటారా, మీరు చెప్పినట్టు ఇలా చేయమంటారా అంటే ప్రతిదానికి అంటే నేను కొత్త కాదండి, ఇలా చెప్పాలని కూడా నాకు తెలియదు. తర్వాత 2-3 సినిమాల్లో నాకు ఛాన్సులు ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతో కూడా చేసినటువంటి సినిమాలు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఇలాంటి ఫన్నీ మూమెంట్స్, అనుభవాలు ఉంటాయి కదా. డెఫినెట్గా. ఎందుకంటే ఒకసారి ఏదో క్యాషియర్ వేషం వేసాను ఏదో సినిమాలో, చేసి మోహన్ బాబు గారు హీరో, అంటే విత్డ్రాయల్ ఫారం ఫిలప్ చెయ్యి అన్నా. చెయ్యి అంటావా, నేను హీరోని, చెయ్యండి అనాలి అన్నాడు ఆయన. అంటే స్క్రిప్ట్లో చెయ్యని ఉందండి, అవును నథింగ్ ఉంటే ఉంది. డైరెక్టర్ పిలిచి, చూడండి నన్ను పట్టుకుని ఏకవచనంతో ప్రయోగిస్తున్నాడు అన్నాడు ఆయన. అని నవ్వుతూ వాళ్ళకి వెళ్ళకూడదు, కొత్త కదా మేము. అయితే స్క్రిప్ట్లో ఉన్నట్టు చెప్పాను సార్ అన్నాడు డైరెక్టర్. ఫోన్ ఇవ్వండి, బెదిరించకండి వాళ్ళని చెప్పయ్యా, బాగానే చేసావు చెప్పు. అలా వాళ్ళతో బాగానే ఉంటాయి. హలో బ్రదర్ సినిమాలో కూడా చేశారు. హలో బ్రదర్లో కూడా నాకు
మంచి అనుభవం. రాత్రి 12ంటికి శీతాకాలంలో అవుట్డోర్లో తీశారు ఆ షాట్. రామానాయుడు గారి కళ్యాణ మండపం ఉంది చూసారండి, అక్కడ చేస్తే ఆ కత్తి పుచ్చుకుని వాళ్ళని పడవడానికి నాకేం చెయ్యి వణికిపోతుంది, దద్దద్దద్ద వణికిపోతుంది. చేస్తే ఇలా పట్టుకున్నా కూడా వణికిపోతుంది. అయితే ఈవీవి డైరెక్టర్ ఆయన, ఏంటి చెంది అలా వణికిపోతుంది స్టేజ్ మీద ఉన్నట్టు అన్నాడు. లేదు ఆగటం లేదండి వచ్చాయండి అన్న. అంటే బ్రహ్మానందం అండి, నువ్వు అలాగే వణుకు, నేను డైలాగ్ వేస్తా దీని మీద, వీడు మన్ను పడవడానికి వచ్చి ఆడు వణుకుతున్నాడు ఏంటి అట్లా కొన్ని కొన్ని ఉంటాయి. అలాగే నాకీ నగలు నాకీ అంటే నాకు ఇస్తే ఎంగిల్ అయిపోతుంటాడు. స్పాంటేనియస్గా కొన్ని పడుతూ ఉంటాయి. ఒక పిక్చర్లో బ్రహ్మానందానికి స్వామీజీ వరం ఇస్తాడు, ఆతలవాడు నీ గురించి ఏమనుకుంటాడో తెలిసిపోతుంది కానీ అంటే ఆ సీన్లో ముస్టాడికి పావలా ఏదో వేస్తాడు. వేస్తే ముస్టాడు పావలా ఇచ్చాడు ఏదో వీడు అడుగు తింటే తెలుస్తుంది, పావలాకి ఏమొస్తుంది అనుకుంటాడు వాడు మనసులో, వీడికి తెలిసిపోతుంది, వీడు కొడతాడు. అయితే నేను ఆ దారిని పోయే పెద్ద మనిషిని అయితే ఎందుకంటే ముస్టాడిని పట్టు కొడతాం ఇది ఏదండి మీకు తెలియదండి, మీరు అనవసర విషయాలు ఇంటర్ఫేర్ అవ్వకండి నన్ను ఇలా అన్నాడంటే నేనేం అనలేదు బాబాయ్ అంటాడు ముస్టాడు. ఆ సీను అది ఉంది, అయిపోయిన తర్వాత కృష్ణారెడ్డి గారు, జని గారు అయిపోయిందండి మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అన్నాడు. అంటే లేదు వాళ్ళు సెలవు పెట్టారండి వెళ్ళక్కర్లేదండి. నెక్స్ట్ సీన్ అతనికి పక్కనే బస్ స్టాప్లో బ్రహ్మానందానికి, ఆ బస్ స్టాప్లో ఏంటంటే ఒక అమ్మాయి ఇతను చూసి కిరసనాల డబ్బాకి చెవులు పెట్టినట్టున్నాడు వీడు అప్పుడు అనుకుంటుంది మనసులో. వీడికి తెలుస్తుంది కదా, ఆ అమ్మాయితో గొడవ పడతాడు. నేనేంటి వెళ్ళిపోమన్నారు, ఇంకింటి పెడతాం బ్రహ్మానందం చేస్తున్నాడు కదా అని అక్కడికి వెళ్ళాను నేను. అంటే బ్రహ్మానందం అన్నాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా అన్నాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ పడతావా అన్నాను నేను. అంటే ఆయన కృష్ణారెడ్డి గారు మా ఇద్దరు మాటలు విని, ఏమండి ఈ సీన్లో మీరు కూడా రండి, యాసిటీస్గా ఇలాగే చేయండి ఇద్దరు ఇదే ఇలా చేయండి అన్నాడు. అట్లా కొన్ని భలే ఉంటాయి మా గుర్తు సింక్ అవుతూ ఉంటాయి. అందులో నటుల మధ్య కోఆర్డినేషన్, ఆ ఫ్రెండ్షిప్ అనేది కూడా బాగా కలిసి వస్తుంది కదా. తర్వాత ఆ డైరెక్టర్కి అభిరుచి కూడా ఉంటుంది, ప్లస్ ఆ సీన్లకి ఎక్కడ ఇబ్బంది, నెక్స్ట్ సీన్కి ఇబ్బంది పడితే యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ సీన్ మనకు తెలియదు, వాళ్ళకి పూర్తిగా స్క్రిప్ట్ కంట్రోల్లో ఉంటుంది. నిజంగా ఆ థ్రిల్ అనుభవించకపోతే ఏమి మొన్న నేను చెప్పాను కదా అమలాపురం వెళ్ళాను లాస్ట్ మంత్, ఈ బంగారు మురుగు దానికి నేను లెక్కల మాస్టర్ని, ఆ బామ్మగారికి హెల్ప్ చేస్తూ ఉంటా. చెప్తే నేను ఏమండి పేపర్లు దిద్దుతూ ఉంటారు మీరండి, డైరెక్టర్గా చెప్పారు, పేపర్లు దిద్దుతూ ఉంటారు ఆవిడ వస్తుందండి అని. అంటే దిద్దుతుంటే చిన్న గ్యాప్ వస్తుంది కదండి ఆవిడ వచ్చే లోపల, ఈ లోపల ఖాళీగా ఉన్నాం ఎందుకండి, ఓ పేపర్ తీసుకుని అడ్డంగా ఇంటి పెట్టేసి ఈడు రాత బాగలేదు మళ్ళీ పరీక్ష రాయమని, మళ్ళీ పరీక్ష రాయాల్సిందే, ఈడు రాత బాగలేదు మళ్ళీ పరీక్ష రాయాల్సిందని వేసాను. బాగుందండి ఇది బాగుంది, మా అబ్బాయి జాతకం చూసారా అని అడుగుతుంది ఆవిడ. చేస్తే నేను చూశానమ్మా, చేస్తే 100కి 100 మార్కులు వేసేయచ్చన్న, స్క్రిప్ట్లో లేదు, మీరు లెక్కల మాస్టర్ కదండి బాగుంది వేసేయండి అన్నాడు ఆయన డైరెక్టర్ గారు. అట్లా ఒకసారి పడుతూ ఉంటాయి, అవి చెప్పుకుందుకు ఆనందంగా ఉంటాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.